నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ హారిక, కన్సల్టెంట్ ఫిజిషియన్, శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్, విజయవాడ. ఈ రోజు మనం కటివస్తి అనే థెరపీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక పంచకర్మ ప్రొసీజర్. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే నడుము దగ్గర భాగంలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఈ ప్రొసీజర్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఎలా చేస్తారంటే ఫస్ట్ నడుము దగ్గర డిస్క్ దగ్గర ఒక కంపార్ట్మెంట్ లాగా దాని చుట్టూ కట్టేసి దాంట్లో ఒక మెడికేటెడ్ ఆయిల్ అనేది ఒక సర్టెన్ టెంపరేచర్లో హీట్ చేస్తూ ఉండాలి. ఆ హీట్ అనేది ఆ ఆయిల్కి సేమ్ హీట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది త్రూ అవుట్ ద ప్రొసీజర్ అనమాట. అది వేస్తూ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ హీట్ చేసి మళ్ళీ వేస్తూ ఉంటాం. ఈ ప్రొసీజర్ మొత్తం 30 to 40 minutes మనం చేస్తూనే ఉంటాం అనమాట. ఆయిల్ అనేది పోస్తూ తీస్తూ అలా మొత్తంగా 3 times అనేది చేయాలి. ఇది అనేది పేషెంట్ డిసీజ్ కండిషన్ని బట్టి 7 days కానీ 14 days కానీ 21 days కానీ చేస్తూ ఉంటాం మనము. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ వచ్చేసరికి లో బ్యాక్లో ఉండే పెయిన్ కానీ తర్వాత అక్కడ పట్టేయడం ఆ స్టిఫ్నెస్ కానీ తర్వాత అక్కడ బరువుగా ఉండడం ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఈ కటివస్తి ప్రొసీజర్ అనేది మనం ఆ వెన్నుముక్క దగ్గర చేయడం వల్ల అక్కడ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. దానివల్ల చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కానీ బోన్స్ కానీ స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. ఇది ఏ కండిషన్స్లో యూజ్ చేస్తామంటే ఆ లో బ్యాక్లో పెయిన్ ఉండడం వల్ల కానీ లేకపోతే అక్కడ స్టిఫ్నెస్ అనేది ఉన్నా కూడా లేకపోతే యాంకలైజింగ్ స్పాండిలైటిస్లో లంబార్ స్పాండిలోసిస్లో తర్వాత డిస్క్ డిజనరేటెడ్ కండిషన్స్ ఇలా ఏ కండిషన్ ఉన్నా కూడా ఈ కటివస్తి అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఎవరైతే లోవర్ బ్యాక్ డిజార్డర్స్తో బాధపడుతున్నారో వాళ్ళు వెంటనే శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.